కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్లాంట్లు అనేటటువంటిది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే పర్మిషన్ ఇస్తుంది, ఏది సబ్సిడీలు ఇస్తుంది. తెలంగాణ, ఆంధ్ర ఇప్పటికే ఆంధ్రాలో ఆల్రెడీ బడా సంస్థలు వచ్చాయి. తెలంగాణలో కూడా బడా సంస్థలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ ప్రాంతం అయితే మెట్ట ప్రాంతాలు ఉంటాయో, ఏడాదికి ఒక పంట కూడా పండని ప్రాంతాలు లేదా వర్షాధారిత పంటలు పండేటటువంటి ప్రాంతాలు, ఓ 30,000 40,000 ఏడాదికి లాభం మీద ఆధారపడేటటువంటి ప్రాంతాల రైతులకి రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆలోచిస్తే ఒక పని చేయొచ్చు. ఒకటి, రైతులకి ఇప్పుడు ఈ బడా కంపెనీలు ఆంధ్రాలో ఏం చేస్తున్నారు, ఎకరాకి 30,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఏడాదికి. అక్కడ సోలార్ ప్లాంట్లు పెట్టుకుంటున్నారు. అది ఒక ఆస్పెక్ట్, అది వాళ్ళ వైపు నుండి సంస్థ నుంచి. ప్రభుత్వం ఈ రైతు బంధునినా లేకపోతే కనుక రైతు భరోసా అని ఇట్లాంటి ఉంది కదా, ఈ డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తే, ఇది ఆంధ్రాలో చెప్పినట్టు ఎకరాకి 20,000, తెలంగాణలో చెప్పినట్టు ఎకరాకి 10,000 ఇస్తే అది కూడా యాడ్ అవుతుంది. అప్పుడు రైతాంగం ఇలా ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు ఉంటుంది. అంటే రైతుకి మరింత రొక్కం వచ్చినట్టు ఉంటుంది. ఆ దిశగా ఓకే అంటే కనుక భారీ ఎత్తున రైతాంగం తమ పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లేదా రెండో కాన్సెప్ట్, బడా ధనవంతులు కూడా పల్లె ప్రాంతాల్లో భూములు కొని అవసరమైతే ఎక్కువ రేటు కొని ఈ సంస్థలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కావాల్సిందల్లా సోలార్ ప్లాంట్లని పెట్టుబడి పెట్టడానికి బడా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళకి పొలాలు కావాలి. అది కావాలి అంటే రైతుకి రొక్కం, అదే సందర్భంలో వ్యాపారికి లాభం, ప్రభుత్వానికి ప్రయోజనం, దేశానికి ఉపయోగం. ఈ స్థితిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది.